కురుబ లింగమయ్య హత్యకు ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మాజీ మంత్రి శంకర్ నారాయణ అన్నారు. వైసీపీ అధినేత జగన్ జిల్లా పర్యటన నేపథ్యంలో వైసీపీ నాయకుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. లింగమయ్య హత్యను ఆయన తీవ్రంగా ఖండించారు. కూటమి వచ్చినప్పటి నుంచి హత్యలు, దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయన్నారు. ఎంపీపీ ఎన్నికల్లో మెజార్టీ లేకపోయినా కూడా వైసీపీ నాయకులపై దాడులు చేస్తూ బెదిరిస్తూ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కురుబ లింగమయ్య వైసీపీ వైపు ఉన్నాడని హత్య చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హత్యను రాష్ట్రం మొత్తం చూసిందని, వైసీపీ శ్రేణులను భయపెట్టాలనే ఇలా చేస్తూ ఉన్నారని శంకర్ నారాయణ మండిపడ్డారు. లింగమయ్య కుటుంబ సభ్యులను వైసీపీ అధినేత జగన్ పరామర్శిస్తారని, ఈ హత్య రాజకీయాలకు వ్యతిరేకంగా వైసీపీ చేస్తున్న పోరాటంలో అంతా కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. 8వ తారీఖున గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు గత వారంలో తెలుగుదేశం పార్టీ నాయకుల చేతిలో హత్యగావించబడినటువంటి కురుబ లింగమయ్య గారి కుటుంబాన్ని పరామర్శించడానికి రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి గ్రామానికి విచ్చేస్తున్నారు. మరి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి రాక సందర్భంగా మరి కురుబ లింగమయ్య గారి కుటుంబానికి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ శ్రేణులందరూ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఆ కుటుంబానికి ఒక భరోసా కల్పించాలని, ఆ కుటుంబంతో పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక మనోధైర్యాన్ని నింపాలనే ఒక ఆలోచనతో మేమందరం కూడా అక్కడికి వెళ్తున్నాం. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. అందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమానికి రావాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి గత 10 నెలల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అనేకమైనటువంటి హత్యలు, హత్యాకాండలు, దౌర్జన్యాలు, కబ్జాలు, మరి అనేక ఘోరాలు చేసుకుంటూ మరి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ, ప్రజాస్వామ్య విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తుంది. మరి ముఖ్యంగా అనంతపురం జిల్లాలో మరి ఏ నియోజకవర్గంలో, ఏ మండలంలో కూడా తెలుగుదేశం పార్టీకి ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానివ్వండి, అలాగే మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు కానీ ఎవరు కూడా వాళ్ళకు మెజార్టీ స్థానాలు లేకపోయినా ఈరోజు ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీపీ స్థానాలు కానీ, మున్సిపల్ చైర్మన్ స్థానాలు కానీ కైవసం చేసుకోవాలనే ఒక కుతంత్రంతో, ఒక కుట్రతో మరి దౌర్జన్యాలు చేస్తూ వెళ్తుంది. ఆ క్రమంలోనే రామగిరి మండలంలో మరి వాళ్ళకు కేవలం ఒక ఎంపీటీసీ ఉంటే అక్కడ మిగిలిన ఎంపీటీసీలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి ఎలాగైనా ఆ ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే ఒక దురాలోచనతో, దుష్ట ఆలోచనతో ప్రజాస్వామ్య వ్యతిరేకమైనటువంటి కార్యక్రమానికి వారు తెరలేపారు. మరి అందులో ఆ సందర్భంగానే మరి వారి ఆగడాలు, తెలుగుదేశం పార్టీ పరిటాల కుటుంబ ఆగడాలు ఏవైతే ఉన్నాయో వారి ఆగడాలను వ్యతిరేకిస్తూ నిలబడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కురుబ లింగమయ్య గారిని దారుణంగా, అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ హత్యని ఈ రాష్ట్రం కాకుండా ఈ ప్రపంచమంతా ఈరోజు గమనిస్తున్నారు. మరి కేవలం భయభ్రాంతులకు గురి చేయాలనో, మరి కొన్ని వర్గాల వాళ్ళని భయపెట్టాలనో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను భయపెట్టాలనే ఒక ఆలోచనతో, ఒక కుట్రతో, ఒక కుతంత్రంతో, ఒక దుష్ట ఆలోచనతో కురుబ లింగమయ్య గారిని ఈరోజు మీరు హతమార్చడం జరిగింది. మరి ఏదైతే మీరు ఈ హత్య చేశారో ఈ హత్యకు తప్పుకోకుండా పరిటాల కుటుంబం మూల్యం చెల్లించుకోక తప్పదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మూల్యం చెల్లించుకోక తప్పదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మేమందరం కూడా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా కురుబ లింగమయ్య గారి కుటుంబానికి అండగా, తోడుగా ఉంటాం. ఆ కుటుంబానికి అండగా ఉంటాం. ఆ కుటుంబానికి భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతాం. ఎల్లవెడలా ఆ కుటుంబానికి అండగా ఉంటామని సందర్భంగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను విజయవంతం చేస్తూ మరి ఆ రోజు కురుబ లింగమయ్య గారి కుటుంబానికి భరోసాగా, అండగా మనం అందరం కలిసికట్టుగా నిలబడదామని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం.